మాస్ జాతరలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు భోలా శంకర్ లాంటి ఫ్లాపులు భయపెడుతున్నా ఊర్ మాస్ రూట్లో హీరోల దూకుడు తగ్గట్లేదు. కింగ్ నాగార్జున నుంచి నరసింహం బాలయ్య వరకు అంతా మాస్ జాతరలకు గేట్లు తెరుస్తున్నారు. ఇక మీదట ఏడాది వరకు మాస్ మూవీల వరద తప్పేలా లేదు. మరి ఇందులో ఎన్ని సినిమాలు సేఫ్ జోన్లో ఉన్నాయి, ఇంకెన్ని డేంజర్ జోన్లో రిస్క్ చేస్తున్నాయి? కింగ్ నాగార్జున క్లాస్ యాక్షన్ డ్రామాలు పక్కన పెట్టి ఊరు మాస్ రూట్ లో దూసుకొస్తున్నాడు. మళ్ళీ బీడీ పట్టి బాక్స్ ఆఫీస్ మీద ఊరు మాస్ దాడికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ నటసింహం బాలయ్య మాస్ మతి పోగొట్టేందుకు యాసే మార్చేశాడు. నిజానికి భోలా శంకర్ మూవీ ఊరు మాస్ జానర్ లో వచ్చింది, కానీ చిరుకి మాత్రం ఏ సినిమా కలిసి రాలేదు. మెహర్ రమేష్ అద్భుత పనితనమే అందుకు కారణమంటూ సెటైర్లు పడ్డాయి. అయితే మాస్ మూవీస్ కి కలెక్షన్స్ రావటం చాలా కామన్. అదే ఇక్కడ మిస్ అయింది. దీంతో మిగతా స్టార్స్ కంగారు పడతారనుకుంటే వాళ్ల జోరు తీరు మారినట్టు కనిపించట్లేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈసారి మాస్ డోస్ పెంచి ఊరు మాస్ రూట్ లో గుంటూరు కారాన్ని ప్యాక్ చేసుకుని వస్తున్నాడు. సంక్రాంతికి ముహూర్తం చూసుకున్నాడు. దసరాకి బాలయ్య, సంక్రాంతికి మహేష్, ఇలా ప్రతి సీజన్ కి కనీసం ఒక మాస్ జాతర ఉండేలా చూసుకుంటున్నారు స్టార్స్. రామ్ దసరాకు ముందే ఊరు మాస్ జాతర షురూ చేస్తున్నాడు. వినాయక చవితి సీజన్ లో మాస్ విజన్ తో ముందుకొస్తున్నాడు. ఆల్రెడీ సాంగ్స్, ప్రోమోస్ తో దూసుకు వెళ్తున్నాడు. నిజానికి భోలా శంకర్ తో పోలిస్తే బాలయ్య, భగవంత్ కేసరి సేఫ్ జోన్ లో ఉంది. కారణం మాస్ తో పాటు అనిల్ రావిపూడి కామెడీ ఫార్ములా. అలానే గుంటూరు కారం మాస్ జానర్ లో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ఫ్లేవర్ ని టీమ్ యాడ్ చేస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ రూట్ లో వస్తోంది కాబట్టి సేఫ్ జోన్ లోనే ఉందనుకోవాల్సి వస్తోంది. ఇక పుష్ప హిట్ కాబట్టి పార్ట్ 2 కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ ఊర మాస్ జాతర సేఫ్ జోన్ లోనే ఉంది. ఎటొచ్చి ఎన్టీఆర్ దేవర సినిమానే రిస్క్ జోన్లో ఉంది. రాజమౌళి సినిమా చేశాక ఫ్లాప్స్ పడాల్సిందే అన్న సెంటిమెంట్ ఉంది. అది చెర్రీని కూడా భయపెట్టింది. అందుకే ఊర మాస్ మూవీ దేవర రిస్క్ జోన్లో ఉందనుకోక తప్పదు. బాహుబలి 1, 2 తర్వాత ట్రిపుల్ఆర్తో రాజమౌళి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. కేజీఎఫ్ 1, 2 తర్వాత ప్రశాంత్ నీల్ మాత్రం తనని తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. సో హ్యాట్రిక్ కిక్ వస్తుందా, భారీ అంచనాల కింద సినిమా నలుగుతుందా అనే అనుమానాలున్నాయి. అవే ఫిల్మ్ టీం మీద ప్రెషర్ పెంచేస్తున్నాయి.